హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ విధంగా మనము మన దేశంలో ఇండిపెండెన్స్ డే అనేది ఉంది అంటే దాని వెనకాల ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర సమర యోధుల యొక్క కృషి. ఎంత కృషి అంటే వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడారు. ఆనాడు వారి యొక్క త్యాగమే ఈ దినము మనకున్న స్వాతంత్రము. బాహ్య సంబంధంగా మనం స్వాతంత్రం పొందాం, మంచిదే. మనందరికీ తెలుసు, మనిషిలో శరీరం ఒక్కటే కాదు, తనలో ఆత్మ కూడా ఉంటుందని. శరీరానికి మనకు స్వాతంత్రం వచ్చింది, మరి ఆత్మకు మనం స్వాతంత్రం పొందుకున్నామా? ఆత్మకు స్వాతంత్రం పొందుకోవాలంటే మొదట పాపము నుంచి విడిపించబడాలి. మన యొక్క పాపములు అనేవి కడగబడాలి. నాలో ఏ పాపము లేదు అని అనటానికి లేదు, ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయినారు. అలాగే దావీదు కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, పాపములో నేను పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించును అని రాయబడి ఉంది. జన్మ పాపము మరియు కర్మ పాపము ఎలా పోతుంది అంటే రక్తము చిందించబడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంది, ఎడ్ల యొక్క రక్తం వలనైనను మేకల యొక్క రక్తం వలనైనను పాపమును తీసివేయుట అసాధ్యము. మరి ఏ రక్తము పాపమును తీసివేయుట సాధ్యపరుస్తుంది అంటే ఏ మనిషిలో అయితే పాపముండదో ఆయన మాత్రమే సకల మానవాళి యొక్క పాపములను పరిహరించటానికి సమర్థుడవుతాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అని సవాల్ విసిరితే నేటి దినం వరకు ఏ ఒక్కరూ ఆయనలో పాపం ఉన్నదని స్థాపించలేకపోయారు. జన్మ పాప సహితము లేని పరిశుద్ధుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. పాపమెరుగని ఆయన నా పాపముల నిమిత్తమై, సకల మానవాళి యొక్క పాపముల నిమిత్తమై తన యొక్క అమూల్యమైన నిష్కలంకమైన రక్తమును చిందించాడు. చిందింపబడిన ఈయన రక్తమే సకల మానవాళి యొక్క పాపముల నుండి విడిపించుటకు సామర్థ్యత, అధికారము, శక్తి కలిగింది. ఈ దినము ఆత్మకు స్వాతంత్ర్యం లేని స్థితిలో ఉంటే, పాపం అనే బంధకములో చిక్కుబడి ఉంటే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం 2వ భాగములో తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. అవును, యేసు రక్తము మాత్రమే సకల మానవాళి యొక్క పాపముల నుండి పవిత్రులుగా చేయగలదు. ఇది సత్యం. నేషనల్ మోటో ఆఫ్ ఇండియా ఏంటి? భారత జాతీయ నినాదం ఏంటి? సత్యమేవ జయతే కదా. సత్యము మాత్రమే విజయం సాధించాలి. ట్రూత్ ఆల్వేస్ విన్స్ కదా. సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన పుట్టుక పుట్టి సకల మానవాళి యొక్క పాపముల నిమిత్తమై రక్తము చిందించి శిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి మన పాపముల నుండి విడిపించి మన ఆత్మకు స్వాతంత్రం కలగజేశాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. యేసుక్రీస్తు ప్రభువు అని మనం ఒప్పుకొని ఆయన మన పాపముల నిమిత్తమై రక్తము చిందించాడని మనము విశ్వసిస్తే మన ఆత్మకు స్వాతంత్రము, శరీరంలో మనం మరణించిన తర్వాత మన ఆత్మకు నిత్య జీవము ఉంటుంది. ఈ యొక్క సత్యాన్ని మన దేశ ప్రజలందరూ తెలుసుకొని అంగీకరించులాగున దేవుడు తన యొక్క సమృద్ధి అయిన కృపను మనందరికీ దయచేయును గాక. May God bless this message. Amen.